మధ్య బ్యాంకు వాళ్ళు అకౌంట్ రద్దు చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారు ఆర్బీఐ వాళ్ళు. ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు ఇక్కడ కూడా అకౌంట్కు పాన్ కార్డు లేదు కాబట్టి ఇక్కడ డీసీసీ గారు శర్మిలమ్మ గారు పీసీసీ గారికి కానీ ఏఐసీసీ గారికి కానీ లేదంటే కాంగ్రెస్ పెద్దలను ఎవరైనా అడిగింటే కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క పాన్ కార్డు ఇచ్చేవాళ్ళు. కానీ అలాంటి నిర్ణయం తీసుకోకుండా ఈయన సొంతంగా ఒక సొసైటీ కళా వెంకట్రావు భవన్ సొసైటీ అని చెప్పి ఏర్పాటు చేసి దానికైనా ప్రెసిడెంట్ గా ఉంటూ తర్వాత పార్టీలో అనామకులు అంటే ఎంతో మంది ఒక పేరు కలిగిన కాంగ్రెస్ పార్టీలో అందరూ చాలా మంది ఉన్నారు. వాళ్ళందరి పేర్లు పెట్టకుండా మురళీకృష్ణ ప్రెసిడెంట్ గా ఒక సోషల్ వర్కర్ గా తర్వాత చిన్న బజారన్న అని చెప్పి ఇప్పుడు ఎస్సీసీఎల్ జిల్లా అధ్యక్షుడిగా ఏదైతున్నాడు అతని పేరు వైస్ ప్రెసిడెంట్ గా పెట్టినారు. ఆయన కదా ఆపదలన్న కదా, నేను ఆపదలు అనుకున్నా సారీ. తర్వాత పెద్ద బ్రహ్మయ్య గారి నాయుడు అంట, అంటే కింగ్ మార్కెట్ అంట, మన పార్టీ ఆఫీసులో ఉన్నటువంటి నాయుడేమో నేను అనుకుంటున్నాను. అతను కూడా కాదా ఉండండి. గొల్ల సాయి కృష్ణ యాదవ్ అని చెప్పి బీతాండపాడు. ఎవరన్నా కాంగ్రెస్ పార్టీలో ఈ పేరు విన్నారా ఎవరన్నా? మన వినలేదు. తర్వాత అడ్డాకుల శేఖర్ ఇక్కడ ఉంటాడు, మన అటెండర్, పార్టీ యొక్క జీతం తీసుకున్న వ్యక్తి, అతను ట్రెజర్ అంట. మళ్ళీ ఒకసారి మీరు ఆలోచన చేయండి. తర్వాత ఏ రమేష్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ అంట, గీతా ముఖర్జీ మామిదలపాడు విలేజ్. ఇతను ఎవరన్నా మీరు ఏ రమేష్ అనే పార్టీ ఎప్పుడన్నా చూశారా? కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కి వచ్చినాడా? రాలేదు. తర్వాత షేక్ అబ్దుల్ సాయిద్ అంట, ఇతను కూడా వెంకటరమణ కాలనీ అంట. ఇతను ఎప్పుడన్నా పార్టీ ఆఫీస్లో చూశారా మీరు? చెప్పండి. మీరు ఎవరన్నా మీరు రెగ్యులర్ వస్తుంటారు కదా, పార్టీ ఆఫీస్లో చూశారా? చూడలేదు. తర్వాత విట్నెస్ గా ప్రతాప్ రెడ్డి అని తన అనుచరుడు పస్మల గ్రామం, అతన్ని విట్నెస్ గా పెట్టుకున్నాడు. తర్వాత కురువ నాగశేషులు అంట. ఈ నాగశేషు ఎవరు మీరు విన్నారా? మళ్ళీ ఎవరు వీళ్ళందరూ? అసలు ఏ ఉద్దేశంతో ఏ కుట్రతో ఇది పార్టీ కార్యకర్తలకు కానీ సిటీ ప్రెసిడెంట్ కానీ జిల్లా కమిటీ వాళ్ళకు కానీ కాంగ్రెస్ సీనియర్ నాయకులకు కానీ ఒక మీటింగ్ పెట్టుకొని ఒక ఏదైనా పార్టీలో ఒక నిర్ణయం తీసుకోవాలంటే ఒక చిన్న మేము అధ్యక్షులు నియమించాలంటే కూడా ఒక రెజల్యూషన్ పాస్ చేసుకొని నియమిస్తాం. మళ్ళీ అలాంటిది ఒక సొసైటీ పేరుతో ఈ భవనాన్ని నిర్మించి ఒక రిజిస్ట్రేషన్ చేసుకొని ఒక కెనరా బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసి కొంతమంది చెప్పేది ఏంటంటే దీనిపైన లోన్ కోసం కూడా ప్రయత్నించాలని చెప్పి చెప్తున్నారు. అది నిజాలు బయటకు తీస్తాము. వెంటనే డిఐజీ గారు కూడా రిజిస్ట్రేషన్ స్టాంప్ అధికారి కూడా ఈ రిజిస్ట్రేషన్ అంటే రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మురళీకృష్ణ గారిని కూడా అంటే పిసిసి ఆదేశాలు లేకుండా ఏఐసిసి ఆదేశాలు లేకుండా ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఇలాంటి పార్టీ యొక్క ఆస్తులను సొంత నిర్ణయాలతో ఈ విధంగా రిజిస్టర్ చేసుకున్న వల్ల ఆయన సస్పెండ్ చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులము డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా ఇది ఏఐసిసి దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది, పిసిసి దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది. ఈరోజు పిసిసి శర్మిలమ్మ గారి ఆదేశాల మేరకే మొన్న నైట్ నాకు తెలిసిన వెంటనే ఆమె ఆదేశాల మేరకే నేను ఇవన్నీ కూడా సబ్ డివిజనల్ ఆఫీస్కి పోయి తీయడం జరిగింది. ఇవన్నీ కూడా ఆమె ఆదేశాల మేరకే, అంటే ఆమెకు తెలియని విషయాలు కూడా. ఇప్పుడు నేను అడిగితే మురళీకృష్ణ గారికి వచ్చే ముందర ఒకసారి ఫోన్ చేసిన, అన్న ఇది ఎలా చేశావు, తప్పు కదా, నువ్వు కాంగ్రెస్ పార్టీని కాపాడాలనుకున్నప్పుడు, కాంగ్రెస్ పార్టీ ఆస్తులు కాపాడాలనుకున్నప్పుడు, లేదంటే ఈ అకౌంట్ ఇక్కడ కాపాడాలనుకున్నప్పుడు మరి ఇంతమంది కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఉన్నారు, నాయకులు ఉన్నారు, వాళ్ళతో చర్చించినావా అని చెప్పి అడిగిన. అంటే లేదు, నేను చర్చించాల్సిన అవసరం లేదు, ఇది బయలా, ఇది నా సొంతము అంటాడు. మన సొంతం అయితే మన ఇంటికాడ చూసుకోవాలా. రోడ్డు మీద పోయే కాంగ్రెస్ కార్యకర్త కూడా ఈ పార్టీ మీద హక్కు ఉంటుంది. రోడ్డు మీద పోయే కాంగ్రెస్ కార్యకర్త కూడా కాంగ్రెస్ పార్టీ మీద హక్కు ఉంటుంది. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళ సొంత ఆస్తుల ప్రకారం రాసుకుంటే ఎవరు సహించరు. ఈయన మీద చీటింగ్ కేసు నమోదు చేయాలని చెప్పి కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్దలు అందరూ కూడా నిర్ణయించుకున్నా. త్రూ ఇట్నే పోయి టూటౌన్ పోలీస్ స్టేషన్ లో కూడా కంప్లైంట్ చేయాలనుకుంటున్నాం. నేను రమ్మని చెప్పిన కార్యకర్తల మధ్యన మాట్లాడదాము, నువ్వు పార్టీ కోసం రిజిస్ట్రేషన్ చేసినావా, ఏ కుట్రతో నువ్వు చేసినావు, ఓ పార్టీ నాయకులు లేకుండా, పార్టీ మెంబర్స్ లేకుండా నీ అనుచరులతో ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసినావు. ఇప్పుడు అకౌంట్ ఓపెన్ చేసి అకౌంట్లో కూడా ఈ అద్దె భవనాలన్నీ కూడా అకౌంట్లు వేస్తున్నారు. నేను లీగల్ గా ఒక అడ్వకేట్ని అడిగితే లీగల్ అడ్వైజర్ తీసుకుంటే అతను రేపొద్దున పార్టీ మారిపోయినా కానీ అమౌంట్ నా దగ్గర పడితే దీంట్లో కోరంలో ఉన్నటువంటి 4-5 మంది సభ్యులు అతన్ని అఫోర్డ్ చేయకపోతే శాశ్వతంగా ఈ సొసైటీకి ప్రెసిడెంట్ గా ఉంటాడు. ఇది చాలా పెద్ద కుట్ర, ఇది చేయడం చాలా తప్పు అని చెప్పి అడ్వైజర్లు కూడా లీగల్ అడ్వైజర్ కూడా చెప్తున్నారు, లాయర్లు కూడా, తర్వాత ఆడిటర్లు కూడా చెప్తున్నారు. మన ఇలాంటి వ్యక్తి పైన కాంగ్రెస్ పార్టీ నమ్మి
ఒక మాజీ ఎమ్మెల్యే అని చెప్పి ఒక డిసిసి ప్రెసిడెంట్ గా నీకు అవకాశం ఇస్తే పార్టీని బలోపేతం చేయాల్సింది పోయి ఇక్కడ వచ్చినటువంటి ఆదాయాల పైన నువ్వు ఒక దృష్టి పెట్టినంత పార్టీ కార్యకర్తలు ఏమి ఇబ్బందులు పడుతున్నారు. 12 ఏళ్ళు అయితే కాంగ్రెస్ పార్టీ అధికారం లేక ఎంతో మంది ఆత్మహత్యలు కాదు, వాళ్ళ జైల్లోంచి పిల్లలు పుస్తకాలు అమ్మి కాంగ్రెస్ పార్టీలో పనిచేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మళ్ళీ 1,87,000 రూపాయలు వస్తుంటే ఎక్కడ పోతున్నాయి డబ్బులు ఇవన్నీ? ఇప్పుడు నేను డిసిసి ప్రెసిడెంట్, నేను విలేకరులకు ఏదైనా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకోవాలంటే ఆ సొంత డబ్బులతోనే ఇచ్చుకోవాలా లీడర్గా. పార్టీ డబ్బులు వాడుకునే అడ్వర్టైజ్మెంట్ ఇస్తా అంటే ఇది ఎక్కడ న్యాయము? ఇవన్నీ కూడా చాలా అక్రమాలు జరిగినాయి. ఈ అంటిపైన విచారణ జరపాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ పెద్దలను కోరుతున్నాం. వెంటనే సస్పెండ్ చేయాలా, శర్మిలమ్మ ఆదేశాల మేరకే ఇవన్నీ కూడా మేము వెలికి తీయడం జరిగింది. అసలు ఎటువంటిది కూడా ఆమెకు పిసిసి అధ్యక్షురాలకు ఇన్ఫర్మేషన్ లేదు, ఆమె పర్మిషన్ తీసుకోలేదు. వీళ్ళు ఎవరెవరో వీళ్ళందరూ కూడా తీసుకుని వీళ్ళ పైన కూడా చీటింగ్ కేసు నమోదు చేస్తామని చెప్పి కూడా మీడియాముఖంగా తెలియజేస్తున్నాము. భవిష్యత్తులో ఎవరైనా సరే కాంగ్రెస్ పార్టీ జోలికి వస్తే, ఆస్తుల జోలికి వస్తే సహించలేదని చెప్పి కూడా హెచ్చరిస్తున్నాం. నిజంగా నీకు ఇంట్రెస్ట్ లేకపోతే కాంగ్రెస్ పార్టీలో ఏదైనా బతకాలని వస్తే నిజంగా సొంత వ్యాపారం చేసుకొని బతకండి. ఒకప్పుడు గతంలో సూర్యప్రకాష్ రెడ్డి ఉన్నప్పుడు కానీ గతంలో ఉన్నప్పుడు కానీ పార్టీ అకౌంట్ ఉంటే పెద్ద పెద్ద వాళ్ళు ఎవరైనా అంటే రాహుల్ గాంధీ ఎవరో పెద్ద లీడర్లు వస్తే ఆ అమౌంట్ తీసి అక్కడ ఖర్చు పెట్టేవాళ్ళు. మళ్ళీ ఈరోజు నెల ఎందుకు ఖర్చు పెడుతున్నారు? వీళ్ళు తీసి ఎవరి కోసం ఖర్చు పెడుతున్నారు? కారు డీజిల్ కోసం కూడా పార్టీ ఆఫీసువేనా? ఎందుకేమన్నా లీడర్లుగా కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీ జోలిని డబ్బులు తీసి ఖర్చు పెట్టకపోతే పార్టీ డబ్బులు జమాలో నువ్వు వాడుకుంటే ఎందుకోసం మీరు? అది కాకుండా పార్టీ ఇంత ఘోరమా? ఇంతవరకు 70 సంవత్సరాలు ఎంతోమంది డిసిషన్